వెల్కమ్ టు ఎల్జీ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రముఖ జ్యువెలరీ స్టోర్ జ్యూస్ అలుకస్ నిర్వాహకులు పలు ఉన్నత పాఠశాలకు సిఎస్ఆర్ నిధుల పంపిణీ. ప్రతి పేదవాడి ఇంటికి విద్యుత్ అందించాలని లక్ష్యం. ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్ట్ బిజ్లీ యోజన పథకం క్రింద సోలార్ ఎనర్జీ ప్లాంట్కు సబ్సిడీ. పుష్కరాల నాటికి నగరంలో సమూల మార్పులు. నగరంలో 100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రానున్న పుష్కరాల నాటికి నగరంలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయన్నాయి. పుష్కరాలకు ముందు, పుష్కరాల తర్వాత అనే రీతిలో అభివృద్ధి పనులు ఉంటాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 42వ డివిజన్ మున్సిపల్ పార్కులో 21 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులు, 47వ డివిజన్ టీవీ రోడ్లో 10 లక్షలతో సీసీ డ్రైనేజ్ నిర్మాణానికి టీడీపీ ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తదితరులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 9 నెలల్లో రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో 100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. నగర అభివృద్ధికి నిధులు కేటాయించాలని అసెంబ్లీలో కూడా అడుగుతున్నామని గుర్తు చేశారు. త్వరలో రివర్ ఫ్రంట్ పనులు ప్రారంభం అవుతాయని, దీనిని సంబంధించిన ఫెడర్ కాంట్రాక్టర్ ఫైనల్ అయ్యారని, అసెంబ్లీ సమావేశాల తర్వాత పనులు మొదలు పెడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మల్ల వెంకట్రాజు, కంటిపూడి శ్రీను, కేవి శ్రీను, మరుకుర్తి రవి యాదవ్, దొడ్ల బాల, వానపల్లి శ్రీను, బేసరి చిన్ని, కవులూరు వెంకట్రావు, జాగ్వాది మురళి, మోకటమాటి సత్యనారాయణ, శివారెడ్డి, బంగారు నాగేశ్వరరావు, మోత నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. 47వ వార్డులో అభివృద్ధికి నోచుకోలేని ప్రాంతం ఇది. గత 7-8 సంవత్సరాలుగా కూడా అనేక సందర్భాల్లో చాలా అధ్వానంగా ఉంటుంది డ్రైనేజ్ సిస్టమ్. ఇక్కడ క్రిందటి ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ఉన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారు ప్రతిపాదించారు. ఇక డ్రైను రోడ్డు శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన డ్రైను రోడ్డు అవసరమైన ఉన్న చోట వేయకుండా అవసరం లేని ఈ డ్రైన్ వేసుకొని వెళ్ళిపోయారు ఆ డబ్బులతో. ఇక్కడ అసలు అవసరమే లేదు. అంటే కక్షపూరితంగా టీడీపీ ఎమ్మెల్యే ఇచ్చారు కాబట్టి చేయకూడదని మళ్ళా పట్టుపట్టి ఈ డ్రైన్ని ఈరోజు శాంక్షన్ చేయించడం జరిగింది. ప్రారంభించుకుంటా ఉన్నాం. సోమవారం నుంచి పనులు ప్రారంభం అవుతాయి. అలాగే రోడ్డు కూడా ఉంది. రోడ్డుకు కూడా సుమారు 20 లక్షలు అని చెప్పి మా ఈ గారు చెప్తా ఉన్నా. దాన్ని కూడా దగ్గరలో శాంక్షన్ చేసి దాన్ని కూడా ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం. అలాగే 42వ వార్డులో ఏదైతే మున్సిపల్ కాలనీ స్టేడియం ఉందో అక్కడ కూడా గత 5 సంవత్సరాలు దాన్ని నిరుపయోగంగా చేసేశారు. గ్రీనరీ లేదు. ఎక్కడికక్కడికి ఏదైనా డ్యామేజెస్ అయినా ఏ చిన్న చిన్న మరమ్మతులు కూడా చేయకపోవడం వల్ల ఈరోజు 21 లక్షలతోటి మరలా ఆ ఏదైతే మున్సిపల్ కాలనీ గ్రౌండ్ని సుందరీకరణతో పాటు వాకింగ్ ట్రాక్ ఇవన్నీ కార్యక్రమాలు, అలాగే మహిళలు వాకింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేకుండా టాయిలెట్స్ కూడా ఇవన్నీ నిర్మాణానికి అక్కడ కూడా ఈ రోజున పనులు ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ఒక్కొక్కటిగా పనులన్నీ కూడా ప్రారంభించుకుంటూ వెళ్తూ ఉన్నాం. చెప్పాం ఈ 9 నెలల్లో సుమారు 100 కోట్ల పనులు కొన్ని ప్రాంతాల్లోని అవన్నీ పూర్తయినాయి, ప్రారంభం చేసుకున్న కొన్ని పనులు అవుతూ ఉన్నాయి. అలాగే ఏదైతే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చున్నాం గోదావరి గట్టి మీద రివర్ ఫ్రంట్, అది కూడా ఇప్పుడు టెండర్ స్టేజ్లో ఉంది, అయిపోతూ ఉంది. అతి దగ్గర అది కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం. చెప్పిన ప్రతి హామీని, అలాగే సుమారు 27 పార్కులు 6,80 లక్షలతోటి పార్కులు అన్నింటినీ కూడా సుందరీకరణతో పాటు అక్కడ ఉన్న చిన్నపాటి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా సరిచేసే విధంగా 6,80 లక్షలతో 27 పార్కులు. ఎక్కడైనా సరే ఏ పనిలో కూడా కమిషన్లు లేవు. మా నాయకులందరూ అక్కడ ప్రజల అవసరాలు ఏది ఉందో నాణ్యతతో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చేయిస్తూ ఉన్నారు. గతంలో మేము తిరిగాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వైసీపీ వాళ్ళు రోడ్లకు ఎక్కి తిరిగి కాస్త మేము చేస్తున్న పనులు పర్యవేక్షించండి. నాణ్యతగా జరుగుతున్నాయో లేదో మీ కళ్ళతో చూడండి. ప్రెస్ మీట్లు పెట్టడం కాదు, వచ్చి చూసి నాణ్యతగా ఉందా లేదా, లేకపోతే చెప్పండి, సరిచేయించే కార్యక్రమం కూడా తీసుకుంటామని మరొక్కసారి ఇంత అవకాశం 9 నెలల్లో 100 కోట్ల పనులు చేయడం అన్నది చిన్న విషయం కాదు. ఈ అవకాశం కల్పించిన రాజమండ్రి ప్రజలకి, సహకరిస్తున్న అధికారులకి,
ప్రభుత్వానికి అందరికీ కూడా ధన్యవాదాలు. రాజమహేంద్రవరంలోని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి గారి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ లూథర్ గారి పర్యవేక్షణలో రాజనగరం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్ వడియార్ ఆధ్వర్యంలో రాజనగరం అసెంబ్లీ నియోజకవర్గ సమీక్ష సమావేశం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో అన్ని మతాలకు, అన్ని కులాలకు, అన్ని వర్గాలకు ప్రోత్సాహాన్ని ఇచ్చే ఏకైక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, అటువంటి పార్టీలో మీరు మీ స్థాయిలలో పదవులు పొందినప్పుడు ఆ పదవులకి వన్నె తెచ్చే విధంగా ప్రతి ఒక్కరూ వారి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, టౌన్ స్థాయిలో ప్రతి ఒక్కరూ కృషి చేసి పార్టీని బలోపేతం చేసి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా అలాగే షర్మిలమ్మను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త, నాయకుడు, నాయకురాలు కృషి చేయాలని అన్నారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ పడియార్, తూర్పుగోదావరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మాతా శారద, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు శాఖ పుల్లారావు, జిల్లా అధికార ప్రతినిధి అడుసుమిల్లి రమేష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ భారతదేశంలో అతి పెద్ద పార్టీ ఏదైనా ఉంది, అన్ని మతాలకి, అన్ని కులాలకి, అన్ని వర్గాలకి, అందరికీ కూడా కావాల్సిన పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ బీజేపీ ఉందంటే హిందూ మతతత్వం, అలాగే ఈ పార్టీ మన జనసేన ఉందంటే ఏదో కాపుల పార్టీ అని, లేకపోతే తెలుగుదేశం కమ్మూరు పార్టీ. ప్రధానమంత్రి చేస్తుంది, రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి చేస్తారు, జగన్రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అలాగే నాయకులు, మహిళలు అందరికీ నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీలో పదవులకు ఓట్లేదు, కొన్ని వేల పదవులు, ఒక నియోజకవర్గం కనీసం కలిగి 400 పదవులు వేసుకొచ్చింది. అన్ని అడుగుతుంది, మీ అందరితో తిరుగుతూ ఇంటికి వస్తుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా అనుభవాలు దళితుల వాసులు చెప్తారు కదా, 3 సంవత్సరాలు దాటిన తర్వాత అత్మాలు మనం సత్యమంతో ఈ పార్టీలో 3 సంవత్సరాలు దాటిన అక్కడ వెళ్ళిపోవడం మంచిది. బతకాలని 100 సంవత్సరాలు బతికి ఇంకా బతకాలని వెళ్ళిపోతే అది దయచేసి దేవుడు పార్టీలో ఇంకా మీలో ఏమైనా తప్పు లేదు, మేము ఏమైనా అనుకుంటారేమో కానీ రెండు పార్టీకి మనం రాబోయే రోజుల్లో ఇక్కడ శరణం రావాలంటే శరణం గారు. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 10వ తారీఖు మొదలుపెట్టి 16వ తారీఖు వరకు నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈరోజు రాజనగరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ వడ శ్రీనివాస అధ్యక్షన రాజనగరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఈరోజు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చేసినటువంటి జిల్లా నాయకులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరిచినాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరి కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లాలో చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్రవ్యాప్తంగా చూసుకున్నట్లయితే మరి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఈ తూర్పుగోదావరి జిల్లాకి ఎంతో ప్రాముఖ్యత ఇస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి శర్మిలారెడ్డి గారి నేతృత్వంలో మరి కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుంది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో మీరు చూసినట్లయితే మరి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన నాటి నుండి నేటి వరకు కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీని బలోపేతం చేసే దిశగా వారు ముందుకెళ్తున్నారు. వారు ప్రత్యేకించి అభినందన కూడా తెలియపరుచుకున్నాం. ఎందుకోసమంటే వారు బాధ్యత స్వీకరించిన నాటికి మరి కాంగ్రెస్ పార్టీకి అక్కడ 10 మంది 20 మంది ఉండేవారు. ఈరోజు వందలాది మంది మరి నియోజక స్థాయిలో కూడా వస్తున్నారంటే మరి పార్టీ ఎంత బలోపేతం అవుతుంది. సుప్రసిద్ధ తెలుగు కవయిత్రి అత్కూరి మొల్ల జయంతిని రాష్ట్ర పండుగగా జరపాలని నిర్ణయించిన నేపథ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మాచర ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొల్ల చిత్రపటానికి ప్రధాన ఉపాధ్యాయుని రామాదేవి, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘన నివాళులర్పించారు. అనంతరం రామాదేవి మాట్లాడుతూ 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి మొల్ల రాసిన రామాయణం మొల్ల రామాయణంగా ప్రసిద్ధిగాంచిందని, మొల్ల శైలి చాలా సరళంగా రమణీయంగా ఉంటుందని కొనియాడారు. తెలుగు ఉపాధ్యాయులు షిడ్డి సాయి మాట్లాడుతూ తనకు శాస్త్రీయమైన కవిత జ్ఞానం లేదని, భగవద్దమైన స్వరప్రసాదం వల్లనే కవిత్వం చెబుతున్నానని మొల్ల చెప్పిందని, ఇది ఆమెకు గల అణుకువ విధి
శాస్త్రీయత లక్షణాలకు నిదర్శనమని పేర్కొన్నారు. తిక్కన వలె ఈమె పాత్రలకి కండ్లకు కట్టినట్లు చిత్రీకరించగలదని, పదబంధములందు మెల్లకు చక్కని పేరు నేర్పు ఉందని కొనియాడారు. మొల్ల రామాయణం 6 కాండాలతో 871 పద్యాలతో కూడుకుందని, ఈ వాక్యాన్ని మొల్ల కేవలం 5 రోజుల్లో రాసిందని ప్రతీతని, మొల్ల రాచన ఆనాటి పద్ధతికి విరుద్ధంగా వాడుక భాషకు దగ్గరగా ఉందని వివరించారు. కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయులు ప్రభావతి, రాంబాబు, ఇతర ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. రామాయణానికి తెలుగులో చాలా మంది రామాయణం రాశారు. రంగనాథ రామాయణం, అలాగే చాలా రామాయణాలు వచ్చాయి. కానీ వాటి అన్నింటిలోకి ఎక్కువ ప్రజాదరణ పొందినటువంటి రామాయణం ఏదైనా అంటే అది మొల్ల రామాయణం. ఆ మొల్ల రామాయణంలో పద్యాలు ఎలా ఉంటాయంటే ఆవిడే చెప్పింది. అదే రామాయణంలో చూడండి, మనం నాలుగు మీద తేనె వేసుకున్నాం అనుకోండి, వెయ్యగానే తీయదనం మనకి తెలుస్తుంది. తేనె సోక, తేనె కనుక నాలుగు తాగితే తీయదనం ఎంత తొందరగా మన మనసుకు చేరుతుందో, పద్యాలను చదవగానే అందులో ఉండేటువంటి మాధుర్యం, మళ్ళీ ప్రతిపదార్థము, తాత్పర్యము, మళ్ళీ దాన్ని చదువుకోవడం ఇలా కాకుండా పద్యాన్ని చదవగానే ఆ భావం మనకి మనసుకు స్పందించినట్లయితే అది మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అలా రామాయణాన్ని రాసినటువంటి కవయిత్రి మొల్ల. ఆ మొల్ల రామాయణంలో పద్యాలన్నీ కూడా మనకి పండితుల సహాయం అవసరం లేకుండానే ఆ పద్యాలు తమంతటా మనం చదువుతుండగానే ఆ భావాన్ని మనకి గ్రహించి ఆ రామాయణంలో ఉండేటువంటి గొప్ప విషయాలను మనకి తెలియజేస్తాయి. కాబట్టి మీరందరూ కూడా ఆ మొల్ల రామాయణాన్ని, సాహిత్యాన్ని చదివితే ఆ సాహిత్యంలో ఉండేటువంటి విలువలు మీ జీవితానికి ఎంతగానో ఉపయోగపడతాయి. స్థానిక టవర్ కాలనీలో గల హిజ్ మినిస్ట్రీస్ డైరెక్టర్ పాస్టర్ పి సురేంద్ర అండ్ నీలు ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం స్థానకోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎస్వీఎస్ అప్పలరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2 నెలల కాలంగా స్త్రీలకు టైలరింగ్ కోచింగ్ ఇచ్చిన వారికి ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ ముఖ్య అతిథిగా దైవాంజలు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాట్లాడుతూ హిజ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో దైవాజనుల పాస్టర్ పి సురేంద్ర కుమార్ చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కొత్త వెంకటేశ్వరరావు, కొండబాబు, జేవీఆర్ గ్రూప్స్ అధినేత జీను మణిబాబు, దేవరపల్లి మూర్తి, వెలిశెట్టి బుజ్జి, బుద్ధి సురేష్, జిల్లా పాస్టర్ల అధ్యక్షులు దొమిటి సామ్యూల్ సాగర్, జిల్లా అధ్యక్షులు జోసెఫ్ బెన్నీ, జిల్లా సెక్రటరీ సీరం ఐజాక్, జిల్లా ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ విక్టర్ సామయల్, ట్రెజరర్ మిన్స్పా విజయ్ కుమార్, జిల్లా అడ్వైజర్ జాన్ డెనియల్, రీజనల్ చైర్మన్ యోబాబు, జగ్గంపేట అధ్యక్షులు వేలిశెట్టి రాంబాబు పాల్గొన్నారు. గురువారం కలెక్టరేట్లో తొలి తెలుగు కవిత రచయిత మొల్ల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నారాముడు కవయిత్రి మొల్ల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నారాముడు మాట్లాడుతూ సామాన్యులకు అర్థమయ్యే రీతిలో రామాయణాన్ని రచించడం జరిగిందన్నారు. ఈమె రచించిన రామాయణం మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందిందన్నారు. మొల్ల రామాయణం 6 కాండాల్లో 871 పద్యాలతో రచించడం జరిగిందని, ఈ కావ్యాన్ని మొల్ల కేవలం 5 రోజుల్లో రాసిందని ప్రతీతిగా పేర్కొన్నారు. మొల్ల రచన ఆనాటి పద్ధతి విరుద్ధంగా వాడుక భాషకు దగ్గరగా తెలుగులో ప్రాయబడింది. అనేక రామాయణాలలో మొల్ల రామాయణం చాలా సరళమైనదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓటి సీతారామమూర్తి, జిల్లా బీసీ సంక్షేమాధికారి బి శశాంక్, కలెక్టరేట్ ఇతర శాఖల అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. మొల్లగారు రామాయణం రాశారు. ఆ రామాయణం చాలా పవిత్రమైనది, వాడుక భాషలోనే రాయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కవిత్రి మొల్లగారు రచించిన రామాయణాన్ని ఒకసారి చదవండి. కేవలం స్త్రీల గురించే ప్రత్యేకంగా రాయడం జరిగింది. కాబట్టి 16వ శతాబ్దంలో అంటే దాదాపు మనం ఇప్పుడు 20వ శతాబ్దంలో ఉన్నాం. ప్రస్తుతానికి 20వ శతాబ్దంలో ఉన్నాం. 16వ శతాబ్దంలోనే ఆ రోజుల్లోనే రాశారు. అంటే ఎంత పవిత్రత, ఎంత ఇంటెలిజెన్స్, ఎంత ముందు జాగ్రత్త, ఎంత ఉన్నారని తెలిసారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆమె చూసి ప్రతి పేదవాడు ఇంటికి నాణ్యమైన విద్యుత్ అందించాలనే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. మంగళవారం రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్లో రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీ ఎక్స్పీరియల్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలోని అధిక సామర్థ్యంతో
ప్రేయర్ ఎనర్జీ సంస్థ సోలార్ ఎనర్జీని అందిస్తుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి పేదవాడి ఇంటికి నాణ్యమైన విద్యుత్ అందించాలనే లక్ష్యంతో పాలన సాగిస్తున్నారని తెలిపారు. సోలార్ ఎనర్జీలో నిరంతరాయంగా విద్యుత్ అందించే ఏకైక సంస్థ ప్రేయర్ ఎనర్జీ సంస్థ అని తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు పవన విద్యుత్, సోలార్ విద్యుత్తోనే కాలుష్యాన్ని అరికట్టవచ్చని అన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రజల జీవన పరిణామం పెరుగుపడుతుందని తెలిపారు. ప్రేయర్ ఎనర్జీ డైరెక్టర్ రాధికా చౌదరి మాట్లాడుతూ మా సౌరశక్తి పరిష్కారాలకు రాజమండ్రి ప్రజలకు దగ్గరగా తీసుకురావడానికి సంతోషిస్తున్నట్లు తెలిపారు. పారదర్శకత మరియు నాణ్యతను నిర్ధారించడం ద్వారా రామ్కి ఎన్విరో ఇంజనీర్స్ లిమిటెడ్, కోస్టల్ వెస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్, నాగ హనుమాన్ అగ్రో ఆయిల్స్, హెచ్సిఎల్, ఐఏఓసిఎల్, సాయి శక్తి క్రాఫ్ట్ పేపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి ప్రముఖ సంస్థలతో చేతులు కలిపి సహగృహ వాణిజ్య వినియోగదారులకు ఉత్తమ సేవలు అందిస్తున్నామని వివరించారు. English is fine. Okay. So thanks everyone for coming and thank you to MLA Garu for joining us on this very important occasion. The things that I would like to emphasize are, I think from a customer standpoint, solar is a no-brainer. It's an outright savings. The return on investment is more than 30%. The payback period is less than 4 years. And then for 25 years you have free electricity. The government is promoting this. We are the largest residential solar company in Andhra Pradesh today. We are the second largest in India. This is a very important market for us. This is our third solar experience center that we have opened up in this state. And we have a very large team, and for us this is we see a lot of momentum. And on top of this, we are also seeing the government, whether it's the Andhra Pradesh government, is continuously improving the policy to make it easier for the customers to take solar, to make it easier for the customer to switch on the solar system. Loans are available for clients. అందరికీ నమస్కారము. థ్యాంక్స్ అండి వచ్చినందుకు. సార్ వచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఆయన చాలా అద్భుతంగా చెప్పారు ప్రతి కేటగిరీ ఆఫ్ కస్టమర్స్ గురించి. సో ప్రేయర్ ఎనర్జీ ఇప్పుడు 11వ సంవత్సరం పూర్తి చేస్తుంది సోలార్ ఇండస్ట్రీలో ఉండబడి. ఫస్ట్ ప్రాజెక్ట్ యాక్చువల్లీ మాకు చాలా పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచే. అది కూడా రూరల్ ప్రాజెక్ట్. మనకు ట్రైబల్ బెల్ట్స్, పాడేరు, అరకు వ్యాలీలో మనము డిస్ట్రిబ్యూటెడ్ సోలార్ అని ఒక చిన్న డీసెంట్రలైజ్డ్ గ్రిడ్స్ పెట్టామన్నమాట విలేజ్ ఎలక్ట్రిఫికేషన్ కోసము. దాని తర్వాత చాలా సంవత్సరాలు గవర్నమెంట్కి కూడా ఇక్కడ ఈపీడీసీఎల్, సిపిడిసిఎల్ గవర్నమెంట్స్కి, ప్రభుత్వాలకు కూడా మేము సోలార్ సిస్టమ్ పెట్టాము. ఇప్పుడు మాట్లాడితే పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అంటే ఆ యోజన కింద సబ్సిడీ అనేది ప్రతి ఇంటికి అందిస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. అక్కడ కిలోవాట్కి 30,000, 2 కిలోవాట్లు అయితే 60,000, 3 కిలోవాట్ల నుంచి 78,000 వరకు సేవింగ్స్ ఉంటాయి కస్టమర్కి. డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీ అకౌంట్స్లోకి డైరెక్ట్గా ప్రాసెస్ అవుతుంది. సార్ చెప్పినట్టు ఈరోజు ఆ అప్ఫ్రంట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దానికి ప్రేయర్ ఎనర్జీ డైరెక్ట్గా లోన్స్ కూడా, ఇన్స్టెంట్ లోన్స్ కూడా అందజేస్తున్నారు కస్టమర్స్కి. అంటే ఇబ్బంది లేకుండా కరెంటు బిల్లు కట్టుకునే బదులు ఈఎంఐ కట్టుకొని అలా వాళ్ళు ఓనర్షిప్ చేసుకోవచ్చు అనమాట సోలార్ సిస్టమ్స్కి. అవన్నీ కాకుండా కూడా ఈ మార్కెట్లో ఒకటి సర్వీస్ అనేది చాలా ముఖ్యము, ప్లస్ క్వాలిటీ, రిలయబిలిటీ, సేఫ్టీ ఆస్పెక్ట్స్లో మనం ఆలోచిస్తే ప్రేయర్ ఎనర్జీ అనేది ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది అనమాట మార్కెట్లో. అంటే దానికంటే కింద కాంప్రమైజ్ అవ్వేది లేదనమాట క్వాలిటీలో. ఎందుకంటే ఇది ఇంట్లో పెట్టుకుంటాము, అది కరెంట్కి సంబంధించిన సిస్టము, సేఫ్టీ అనేది చాలా ముఖ్యం అయిపోతుంది. సో మేము ఆల్ యాంగిల్స్ నుంచి అంటే లైట్నింగ్ అరెస్టర్ అంటే విండ్ స్పీడ్స్కి డిజైన్ అనమాట. మనం చాలా లొకేషన్స్లో గాలి ఎక్కువగా ఉంటే దానికి తగ్గట్టు మేము స్ట్రక్చర్ డిజైన్ చేస్తాము. తర్వాత లేటెస్ట్ టెక్నాలజీ ప్యానెల్స్ వాడతాము. జనరేషన్ వచ్చి 25 ఇయర్స్ అనమాట. ఒకసారి మనం సిస్టమ్ పెట్టుకుంటే 25 ఏళ్ళు మనకు పెట్టక్కర్లేదు పవర్ బిల్స్. మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రేయర్ ఎనర్జీ ఫౌండర్ సౌరభ్ గారు ఇక్కడ ఉన్నారు, అలాగే కో ఫౌండర్ రాధికా గారు ఇక్కడ ఉన్నారు. వారి సారథ్యంలో ఇవాళ భారతదేశంలోనే అధిక సామర్థ్యంతో సౌర విద్యుత్తుని ప్రతి ఇంటికి అందించాలని లక్ష్యంలో ఏర్పడిన సంస్థ, ఇవాళ లీడింగ్ సంస్థ. ఏదైతే ప్రధానమంత్రి గారి ఆశయం ప్రతి పేదవాడి ఇంటికి ఉచితంగా కరెంట్ అందాలనేది ఆయన లక్ష్యం. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు అయితే ఏనాడో సంస్కరణ తీసుకొచ్చి విద్యుత్ రంగంలో భారీగా సంస్కరణ తెచ్చి అవాంతరాలు లేని నిరంతరం విద్యుత్ అందేలాగాను, క్వాలిటీ విద్యుత్ అందేలాగా చేయటం, సామాన్యుడికి అందుబాటులో ధరలు ఉండాలి, ధరలు తగ్గేదానికోసం సౌర విద్యుత్తుని, పవన విద్యుత్తుని వారు ఏనాడో ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ
రాయలసీమలో చాలా పెద్ద ఎత్తున సౌర విద్యుత్ ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి. దానికి మించి ఇంటింటికి అనేది వాళ్ళ ప్రధానమంత్రి గారి ఆలోచన విధానంలో ఇంటింటికి సబ్సిడీ మీద కరెంట్ అందాలి, మిగిలిన కరెంటు విద్యుత్ సంస్థలకు ఇచ్చి వాళ్ళు ఇంకా కొంత లాభసాటిగా ఉండేలాగా చేయాలనేది. దానివల్ల వాళ్ళు ప్రోత్సహిస్తుంది, ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది, సబ్సిడీ ఇస్తుంది. ఆ సబ్సిడీని ఉపయోగించుకొని ప్రతి పేదవాడు కట్టే ప్రతి ఇంటికి కూడా ఇంటికి సరిపడా కూడా కరెంటు ఉత్పత్తి చేయాలనే లక్ష్యంలో ఈ సంస్థ ఏర్పాటైంది. వీరు అత్యాధునిక పరికరాలు, వాళ్ళ ఒకప్పుడు రేట్లు ఎక్కువ ఉండేవి, ఈ సౌర పలకాల రేట్లు ఎక్కువ ఉండేవి, ఇవాళ తగ్గుతూ ఉన్నాయి. రాబోయే జనరేషన్లో బొగ్గు ఆధారితం కానీ ఇవన్నీ తగ్గిపోతాయి. బొగ్గు ఆధారిత పరిశ్రమలు తగ్గిపోయి కాలుష్యాన్ని తగ్గిపోయేదానికోసం కార్యాచరణలో ముందుకు సాగబోతున్నాం. దాంట్లో స్టోరేజ్ పవర్ స్టోరేజ్ అనేది ప్రధానమైన సమస్య, దానివైపు కూడా దృష్టి సారిస్తూ ఉన్నారు. ఇవాళ మనకి రాయలసీమలో పెద్ద ఎత్తున సౌర విద్యుత్ కేంద్రాలు వస్తూ ఉన్నాయి, పవన విద్యుత్ కేంద్రాలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మనకి బొగ్గు కొరత ఏర్పడుతుంది, బొగ్గు వల్ల కాలుష్యం ఉంటుంది, దాన్ని తగ్గించాలని, పూర్తిగా తగ్గించాలని. అందువల్ల ఎక్కడికక్కడే లోకలైజ్డ్ అవ్వాలని వ్యవసాయ రంగంలో సోలార్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం. గ్రామీణ అవసరాలకు సరిపడా కూడా ఇవాళ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా సోలార్ పవర్ తయారు చేసుకొని గ్రిడ్కి అనుసంధానం చేయాలనే లక్ష్యంలో మనం ముందుకెళ్తున్నాం. ఇవాళ ఫెయిర్ ఎనర్జీ లీడింగ్ రూప్ టాప్ సోలార్ కంపెనీ ఇవాళ ఎప్పటి నుంచో నడుస్తున్నాయి, కానీ అనుకున్నంత ప్రోత్సాహం రాలా. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహాలు ఇస్తున్నాయి. మ్యాక్సిమం మనందరం కూడా వాడుకుంటే రేట్లు తగ్గిపోతాయి, బిల్లుల భారం తగ్గిపోద్ది. రాబోయే ఎప్పుడైతే పవర్ సప్లై పెరుగుతుందో ధరలు తగ్గాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు విద్యుత్ శక్తి రేట్లు టారిఫ్ తగ్గాలనే లక్ష్యంలో ఇదొక భాగం, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా. ప్రైర్ ఎనర్జీ సర్వీస్ మెయిన్, ఎక్కడైనా సరే సర్వీస్ మెయిన్, ఇన్వర్టర్లు కానీ అవన్నీ కూడా ఫెయిల్యూర్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గ్రిడ్కి అనుసంధానం అయినప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి. స్థానిక మెయిన్ రోడ్లో ఉన్న ప్రముఖ నగల షోరూం జాస్ అలుకాస్ నిర్వాహకులు గురువారం ఉదయం పలు పాఠశాలకు CSRs నిధులు పంపిణీ చేశారు. నగరంలో ఉన్న హోలీ ఏజెస్ పాఠశాలకు ₹1,50,717, శాటిలైట్ సిటీ జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలకు ₹2,88,616, పెద్ద గద్దేడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ₹6,73,192, మొత్తం ₹11,12,525 CSR నిధులను పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. So good morning everyone. Joseph class నుంచి మన మేనేజర్ గారు and all the staff, all the management team from the program, అదే చాలా మంచి ఆలోచనని ఇంకా మంచిగా ఎగ్జిక్యూట్ చేయడానికి జరిగింది. సో నా నుంచి కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ఎస్పెషల్లీ జోసెఫ్ క్లాస్ టీమ్కి, మీరు అంత బాగా ఇనిషియేటివ్ తీసుకొని ఈ డొనేషన్స్ మొదలు పెట్టడానికి. సో నాకు చెప్పినది, సో ఇప్పుడు ఇచ్చిన తర్వాత కాపాడుకొని మీరు ఏ విధంగా మీరు యూజ్ చేస్తారు, ఏ విధంగా మీరు మెయింటెనెన్స్ చేస్తారు, శుభ్రంగా పెడతారు, పిల్లలు ఏ విధంగా యూజ్ చేయాలి. సో అది లాంగేవిటీ ఎక్కువ ఉండాలి. యూ షుడ్ యూజ్ ఇట్ ఫర్ ద ఫ్యూచర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్, 5 to 10 years వరకు ఏ విధంగా యూజ్ చేస్తారు, ఏ విధంగా కాపాడతారు. ఎందుకంటే తీసుకోవడం ఒకటి, మెయింటైన్ చేయడం ఇంకొకటి. సో అది చాలా ఇంపార్టెంట్. సో పిల్లలతో అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ మోత వెంకట్రావు 6వ వర్ధంతి సభను ABRCS, ABFTU, PDSU, PDOW, అరుణోదయ సాంస్కృతి సమైక్య ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సభకు APRCS ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి బి రమేష్ అధ్యక్షత వహించగా, ప్రముఖ న్యాయవాది, మానవ హక్కుల సంఘం నాయకులు ముప్పాల సుబ్బారావు ముఖ్య అతిథిగాను, APRCS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుర్పకుల వీరాంజనేయులు ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మోత సారథి, APRCS రాష్ట్ర నాయకులు కొండ దుర్గారావు, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజాబాబు, AIFTU ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కుంచే అంజిబాబు, POW శ్రీ విముక్తి జిల్లా కన్వీనర్ డొక్కులూరి సంగీత, అరుణోదయ సాంస్కృతిక సామఖ్య రాష్ట్ర నాయకులు M పేరుపాక సూర్యకళ, PDSU జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ వక్తలుగా పాల్గొని ప్రసంగించారు. సభలో ముందుగా 2 నిమిషాల మౌనం పాటించి కామ్రేడ్ మోతన్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో APRCS జిల్లా నాయకులు మడికి సత్యం, డి సురేష్, వెల్లె సత్యబాబు, గోలి ముసలయ్య, శ్రీనివాసు, పారిశుద్ధ్య కార్మికులు సమైక్య కన్వీనర్ బొచ్చ యేసు, POW శ్రీ విముక్తి నాయకులు రత్నం తదితరులు పాల్గొని ప్రసంగించారు.
ప్రజా పోరాటాలని ఆపలేదు. ఎందుకంటే ప్రజా సమస్యల కోసం వాళ్ళు పోరాటం చేస్తున్నప్పుడు నిర్బంధ విధానం ద్వారా వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా అణచివేయాలనుకుంటే పరిష్కారం కాదు. ఈ రోజున మోతా వెంకటరావు కానీ లేకుంటే ఆ సామాజిక స్పృహ వ్యక్తులు కానీ ఏమడుగుతున్నారు? చేపలను పట్టుకోవడం కాదు, చేపలను పట్టుకోవడం నేర్పండి, తన కాళ్ళ మీద తాను నిలబడే విధంగా చేయండి. సంక్షేమ పథకాలు శాశ్వత పరిష్కారానికి మార్గాలు కావు. తాను తన కాళ్ళ మీద నిలబడే విధంగా పారాసైట్ లాగా పరాండ బుక్కుల్లాగా జీవితాంతం వాళ్ళ బతుకున్నంత వరకు ఉండటం కాదు. ఈ రోజున తమ కాళ్ళ మీద తాము నిలబడాలినంత కాలం ఈ దళితుల మీద ఆదివాసీల మీద అత్యాచారాలు దాడులు చేసినంత కాలం వాళ్ళని రక్షించడానికి వ్యక్తులు కావాలి, అభ్యుదయవాదులు కావాలి, సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తులు కావాలి. అటువంటి వ్యక్తులలో కామ్రేడ్ మోతా వెంకటరావు ఒక్కళ్ళనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి అటువంటి వ్యక్తుల్ని వర్ధంతి సభలు జరుపుకోవాలి, వాళ్ళ యొక్క త్యాగాలను మరణం చేసుకోవాలి. అది వాళ్ళ యొక్క మరణం అమరం పెట్టినప్పుడు, తప్పుడు కేసులు పెట్టినప్పుడు, వేధించినప్పుడు ఆయనకి అండగా ఉన్నాను. ఏదైనా ప్రజా సమస్యలు ఉన్నా, కార్మిక సమస్యలు ఉన్నా, నిత్యం ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యల్ని తనకు సాధ్యం కానప్పుడు నా దగ్గరికి వచ్చి దానికి ఏ విధంగా పరిష్కరించాలని చెప్పేసి తపన పడేటువంటి ఒక పేద ప్రజల తపస్వి మోతా వెంకటరావు. ప్రజల పక్షాన, పేద కార్మికుల పక్షాన, దళితుల పక్షాన, ఆదివాసీల పక్షాన ఎవరైతే నిస్వార్థంగా పోరాటం చేస్తారో, వాళ్ళ హక్కుల కోసం పనిచేస్తారో వాళ్ళని సమాజం ఎల్లకాలం గుర్తుంచుకుంటుంది. ఎల్లకాలం వాళ్ళని అటువంటి నాయకులు రావాలని చెప్పేసి తప్పిస్తూ ఉంటుంది. అటువంటి వ్యక్తులలో మోతా వెంకటరావు. రైతులు పండించే పంటలకి వాళ్ళే ధర నిర్ణయిస్తారు. మరి ఎక్కడికి వెళ్తుంది సమాజం? ధరలు ఏ రూపంలో ఉన్నాయి? ప్రభుత్వాలు ఎలాంటి వాగ్దానాలు చేస్తున్నాయి ప్రజల ముందు? ఆ వాగ్దానాలు అమలు చేయవు. అందుకే నేను ఏమంటానంటే మోతా వెంకటరావు లాంటి వాళ్ళు మళ్ళా పుట్టాలి. రాజమండ్రిలో మరో మోతా వెంకటరావు పుట్టాలి. ఎందుకంటే రాజమండ్రిలో కూడా 100 మంది విప్లవకారులు కావాలా, ఉద్యమకారులు కావాలా, ఉద్యమ ఆలోచనలు, ఉద్యమ భావాలు జరుగుతుందంటే దాన్ని ప్రతిఘటించాలన్నా, దాని మీద తిరగబడాలన్నా మోతా వెంకటరావు అంత పుట్టాలి. పుట్టందే ఈ సమస్య. ఆ ఎవరైనా కానీ ఎంత పోలీస్ అధికారి నేనున్నాను, పుట్ట కావాలి, కార్మిక హక్కులు కావాలి, 10 గంటలు కావాలనే ఆలోచనలో భాగమే ఇవాళ మోతా వెంకటరావు గారు సభ ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఎందుకు మళ్ళా పుట్టాలని ఎందుకు కోరుకుంటారు? మరి చాలా మంది చనిపోతూ ఉంటారు. వీళ్ళు ప్రజల కోసమే పుట్టారు, ప్రజల కోసమే బతుకుతున్నారు, ప్రజల కోసమే జీవించారు, ప్రజల కోసమే అరెస్ట్ అయ్యారు, ప్రజల కోసమే జైలు జీవితం చేశారు, ప్రజల కోసమే వారు చనిపోయే వరకు క్షణం వరకు పనిచేశారు. అందుకే మోతా వెంకటరావు గారిని ఈరోజు గుర్తించుకుంటున్నాం. మోతా వెంకటరావు గారిని ఎప్పటికీ పార్టీ బతుకున్నంతగాను, కమ్యూనిజం బతుకున్నంతగాను తన త్యాగాలు, తన ఊపిరి, తన ఆలోచనలు ఎప్పుడు కూడా వెలిగెత్తి సాగుతూనే ఉంటాం. ఈ ప్రధాని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రముఖ జ్యువెలరీ షోర్ జ్యూస్ అలుకస్ నిర్వాహకులు పలు ఉన్నత పాఠశాలకు సిఎస్ఆర్ నిధుల పంపిణీ. ప్రతి పేదవాడి ఇంటికి విద్యుత్ అందించాలని లక్ష్యం. ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్ట్ బిజ్లీ యోజన పథకం క్రింద సోలార్ ఎనర్జీ ప్లాంట్కు సబ్సిడీ. పుష్కరాల నాటికి నగరంలో సమూల మార్పులు. నగరంలో 100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.